కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. ఇప్పటికే ఈ విధానంపై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవడం తగదని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ పై నిజంగా బీజేపీది ప్రతీకారమే. దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష సాధింపు చర్య. పార్లమెంటులో సౌత్ ప్రాతినిధ్యం తగ్గించే కుట్రలో భాగం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యం. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం అంటే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లే. 1971 తర్వాత సౌత్ కంటే నార్త్లోనే అత్యధిక జనాభా పెరిగింది. ఒక్క ఉత్తరప్రదేశ్నే ఉదాహరణగా తీసుకుంటే 8 కోట్ల నుంచి 24 కోట్ల జనాభా పెరిగింది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం యూపీలో 80 నుంచి 143 సీట్లకు అదనంగా పెరుగుతున్నట్లే అని షర్మిల వెల్లడించారు. బీహార్లో 40 నుంచి 79కి పెరిగే స్థానాలు కలుపుకుంటే రెండు రాష్ట్రాల నుంచే 222 ఎంపీలు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే పరిస్థితి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పెరిగే సీట్లు 12 మాత్రమే, అంటే 42 నుంచి 54కి మాత్రమే. సౌత్ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 10ల సంఖ్యలో ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య వందలాదిగా ఉంటుంది. డీలిమిటేషన్పై బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు స్పందించకపోవడం తగదు. దాటవేసే ధోరణి అవలంబించడం అన్యాయం. బీజేపీతో కూటమి పొత్తులో ఉన్నారని మౌనం వహిస్తే చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదని చంద్రబాబు గ్రహించాలి. డీలిమిటేషన్పై మీ వైఖరి ఏంటో చెప్పాలి అని కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.